2x into 1 minus x square by 1 plus x square whole square is equivalent to 1 by 4 is equivalent to 1 by 4. నేను కొన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా కొన్ని ఒలింపియాడ్స్కి కొన్ని నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను. 2x into 1 minus x square by 1 plus x square whole square is equivalent to 1 by 4. ఇది యాక్చువల్గా ఆల్జీబ్రా క్వశ్చన్ సార్. ఇది యాక్చువల్గా అన్ని చరరాశులు ఉన్నాయి. ఇది ఆల్జీబ్రా క్వశ్చన్. ఇది ఆల్జీబ్రా క్వశ్చన్, రైట్? సో అనిల్ నాయర్స్ వేలో సాల్వ్ చేసే పద్ధతి చూద్దాం సార్. దీన్నైతే నేను ఎలా సాల్వ్ చేస్తాను చూద్దాం. కొంచెం కొత్త పద్ధతిలో సాల్వ్ చేసేటట్టు చూద్దాం. మీరైతే ఏం చేస్తారంటే ఆ బ్రాకెట్ని ఓపెన్ చేసి క్రాస్ మల్టిప్లై చేసి ఏవేవో చేస్తారు. నాకు వచ్చిన ఐడియా నేను చెప్తున్నాను సార్. అనిల్ నాయర్స్ వే నేనేం చేస్తానంటే ఈ ఆల్జీబ్రాలో ట్రిగ్నామెట్రీ యూజ్ చేస్తాను. యూజ్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఇన్ ఆల్జీబ్రా. ఈ ఆల్జీబ్రాలో ట్రిగ్నామెట్రీ యూజ్ చేసి చూద్దాం. ఈ ఆల్జీబ్రాలో ట్రిగ్నామెట్రీ యూజ్ చేసి చూద్దాం. నాకు ఈ క్వశ్చన్ చూడంగానే చూసిన ఒక 1 minute నాకు వచ్చిన థాట్ ఏంటంటే, రైట్, మనకు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఏమున్నాయి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వలెంట్ టు 1, cosecant square theta minus cot square theta equivalent to 1, secant square theta minus tan square theta equivalent to 1. అంటే secant square theta is 1 plus tan square theta. నేను xని tan theta అనుకుంటున్నాను. ఒక కొత్త పద్ధతిలో, ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్లో లేని పద్ధతిలో సాల్వ్ చేద్దాం. ఆల్జీబ్రాలో ట్రిగ్నామెట్రీ యూజ్ చేస్తున్నాను. లెట్ x ఈక్వలెంట్ టు tan theta అంటే 2 into tan theta x కాబట్టి tan theta is sin theta by cos theta. 1 minus tan square theta. tan square theta అంటే 1 minus sin square theta by cos square theta. 1 minus sin square theta by cos square theta divided by 1 plus tan square theta. tan square theta అంటే secant square theta whole square is equivalent to 1 by 4. ఒకసారి ట్రిగ్నామెట్రీ యూజ్ చేసి చూద్దాం సార్. ఒకసారి ట్రిగ్నామెట్రీ యూజ్ చేసి చూద్దాం. లెట్ x ఈక్వలెంట్ టు tan theta అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 2 into sin theta by cos theta into cos square theta minus sin square theta, cos square theta minus sin square theta divided by cos square theta secant square theta అంటే 1 by cos square theta. ఇది హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ cos cube theta cos power 4 theta cos theta డినామినేటర్ బై డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్ అయింది. ఈక్వలెంట్ టు 1 by 4. క్వశ్చన్ చూడండి సార్, రైట్? అంటే 2 sin theta cos theta 2 sin theta cos theta cos square theta minus sin square theta అంటే ఇది cos 2 theta is equivalent to 1 by 4. 2 sin theta cos theta అంటే sin 2 theta cos 2 theta. 4ని నేను ఈక్వలెంట్ టు 1 by 2గా రాసుకుంటున్నాను. 2 sin theta cos 2 theta అంటే sin 4 theta. sin 4 theta is equivalent to 1 by 2 అంటే sin 30. 4 theta is 30 degrees. టీటా ఎంత? 7.5. కాబట్టి ఆన్సర్ ఎంత? x ఈక్వలెంట్ టు tan 7.5. tan 7.5 అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత సార్? రైట్, tan 7.5 2.7. tan 7.5 ఇది 2.7. I hope the idea it is very much clear to you, right? Answer algebra trigonometry use చేశాను. మనకు tan 7.5 కావాలంటే మీకు tan 15 ఎలా కనుక్కుంటాం సార్? sin 15 by cos 15. sin 15 ఎలా వస్తుంది? రైట్, sin 45 minus 30. sin a minus b cos a minus b చేస్తే మీకు tan వస్తుంది. tan 2 theta నుంచి tan theta ఈజీగా వస్తుంది.
సో జస్ట్ ఒక యూనిక్ వే ఆఫ్ సాల్వింగ్. జనరల్గా మనం ఏం చేస్తామంటే రైట్, ఆల్జీబ్రాలో జనరల్గా ట్రిగ్నామెట్రీ ఎప్పుడు యూజ్ చేయం, ఆల్జీబ్రాలో నంబర్ సిస్టమ్ కూడా యూజ్ చేయం. నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లు డిఫరెంట్, ఆల్జీబ్రా కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఏమనుకుంటాం. కాబట్టి ఈ క్వశ్చన్ చూడంగానే నాకు వచ్చిన ఐడియా, ఎక్స్ బదులు టాన్ టీటా పెట్టుకుంటే ఆన్సర్ వస్తుందంటే నాకు చూస్తూనే ఉంటే నాకు సింపుల్ ఐడెంటిటీలు వస్తున్నాయి. sin 4 theta is sin 30, theta is 7.5, x is tan 7.5, x is tan 7.5. I hope the idea it is clear. సార్ అంటే మరి మనము ఆల్జీబ్రాలో నంబర్ సిస్టమ్ కూడా యూజ్ చేసుకోవచ్చా సార్? ఆల్జీబ్రాలో కూడా కొన్ని నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్జీబ్రాలో కూడా నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లు యూజ్ చేసుకోవచ్చు. నా ఇక్కడ చూడండి సార్, సార్ మీరు ఆల్జీబ్రాలో ట్రిగ్నామెట్రీ యూజ్ చేశారు కదా సార్, మీ వేలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి సార్. నా ఇక్కడ చూడండి సార్, రైట్, అన్ని మ్యాథ్స్ మీద కొంచెం ఇన్నోవేషను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా చేస్తాను సార్ నేను. ఎక్స్ క్యూబ్ ప్లస్ 12x మైనస్ 12 ఈక్వల్ టు 0. నేను ఈ క్వశ్చన్ ఏం చేస్తానంటే యూజ్ ఆఫ్ నంబర్ సిస్టమ్, యూజ్ ఆఫ్ నంబర్ సిస్టమ్, యూజ్ ఆఫ్ అనిల్ నాయర్ క్లాసెస్లో మొత్తం క్లాసులు నేనే తీసుకుంటాను. కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను డెవలప్ చేసినయే నేను మీకు చెప్తాను సార్. మీకు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ మేము అనిల్ నాయర్ సార్ దగ్గర యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకుంటున్నామని మీరు ఎవరన్నా టీచర్కి చెబితే మీరు ఆ టీచర్ ఏమంటాడంటే సార్ స్టాండర్డే డిఫరెంట్, ఆయన స్థాయే వేరు, ప్రాబబ్లీ మీరు అక్కడ నేర్చుకుంటున్నారంటే ఈ కోర్సు మీకు అవసరం లేదు అని ఎవరైనా సిన్సియర్ అండ్ సీరియస్ టీచర్ ఎవరైనా సబ్జెక్ట్ని అప్రిషియేట్ చేస్తే వాళ్ళు అంటారు. ఎక్స్ క్యూబ్ ప్లస్ 12x మైనస్ 12 ఈక్వల్ టు 0. నవ్వు ఇక్కడ చూడండి సార్, నేను నంబర్ సిస్టమ్ లాజిక్ యూజ్ చేస్తాను. పైన పవర్ 3 ఉన్నది కదా సార్, సో క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ యూజ్ చేద్దాం. ఎక్స్ని ఏ ప్లస్ బి అనుకుంటున్నా, ఎక్స్ని ఏ ప్లస్ బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 ఇంటూ ఏ ప్లస్ బి. మైనస్ 12 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ 12 అవుతుంది, మైనస్ 12 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ 12 అవుతుంది. రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, రైట్, ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇట్ ఈజ్ మైనస్ 12 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 12, మైనస్ 12 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 12. నవ్వు ఇక్కడ చూస్తే సార్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంత అయింది? 12. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంత అయింది? 12. 3ab ఎంత అయింది? మైనస్ 12. 3ab మైనస్ 12 అవుతే ab వాల్యూ ఎంత అయింది? మైనస్ 4. ab మైనస్ 4 అవుతే క్యూబ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 64. మైనస్ 64. 16 ఇంటూ మైనస్ 4 మైనస్ 64. 16 మైనస్ 4 12 వచ్చేసింది ఆన్సర్. ఏ క్యూబ్ వాల్యూ ఎంత? 16. బి క్యూబ్ వాల్యూ ఎంత? మైనస్ 4. ఏ వాల్యూ ఎంత? 16 పవర్ 1/3. బి వాల్యూ ఎంత? మైనస్ 4 పవర్ 1/3. minus 4 power 1/3. 1/3. I hope the idea it is clear. So 16 power 1/3 minus 4 power 1/3. Minus 4 power 1/3. I hope the idea it is clear. X value enta 16 power 1/3 minus 4 power 1/3. Use of number system in algebra. మీకే టెక్స్ట్ బుక్లోను ఏ గూగుల్లోనూ ఈ కాన్సెప్ట్ ఇలా కూడా చేయొచ్చని మీకు దొరకదు సార్. రైట్, ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా గ్రాఫ్ గనక మీకు అర్థమవుతే 0 నుంచి ఆన్సర్ ఆప్షన్లు 0 సైన్ 0 సైన్ 30 1/2 0 నుంచి 0.5 0 నుంచి 30కి వెళ్ళేటప్పుడు సైన్ వాల్యూ పెరుగుతుంది. అంటే సపోజ్గా సైన్ 15 అడిగాడు అనుకోండి, రైట్, సైన్ 30 కంటే తక్కువ ఉండాలి. tan 0 tan 30 tan 30 ఎంత? 1/√3. అంటే ఇక్కడ మీకు tan టీటా ఆప్షన్లు ఇచ్చినప్పుడు
బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి సార్. 0, 35, 45, 60, 90 ఇన్ఫైనట్. టాన్ గ్రాఫ్ ఏమవుతుంది? ఇది సైన్, ఇది 0, ఇది 1/√3, ఇది 1, ఇది √3, ఇది sin 90/cos 90. ఐ హోప్ ఇది ఇన్ఫైనట్. గ్రాఫ్ ఏమవుతుంది సార్? పెరుగుతుంది. ఇది 0, ఇది √3/3 అంటే 1.7. 1.7. tan 15 మీకు జనరల్గా ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ట్రిగ్నామెట్రిక్ రేషియోలో tan 15 కనుక తెలిస్తే 0 నుంచి 15 మధ్యలో ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే చాలు. మనకు ఐడియాస్ ఇంపార్టెంట్ సార్, ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు. ఏ ఐడియా యూజ్ చేసి సార్ సాల్వ్ చేస్తున్నాడు అనే ఐడియాని మీరు నేర్చుకోవాలి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఒక క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ని నేను హౌ టు ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ యూజ్ చేశాను. a+b² a+b³ అంటే a³ + b³ + 3ab × a+b. a³ + b³ ఈజ్ 12. 3ab అంటే -12 అంటే ab వాల్యూ ఏమవుతుంది? -4. క్యూబ్ చేశాను అనుకో -64. రెండు నంబర్ల లబ్ధము -64 కూడితే 12. 16 × -4 -64. 16 - 4 ఎంత? 12. a³ వాల్యూ 16, b³ వాల్యూ -4. ఆన్సర్ ఎంత? a + b. 16⁻1/3 ప్లస్ -4⁻1/3 ప్లస్ -4⁻1/3. I hope the idea it is very much clear to you. సెకండ్ ప్రాబ్లం అందరికీ ఐడియా వచ్చింది కదా సార్?